ఓనరు కొడితే నీకు పేరు వస్తుందా? మనం కొట్టక్కర్లేదే, మన పేరు చెప్తే చాలు పని అయిపోతుంది. మా ఇంట్లో మాత్రం నీ పేరు చెప్తే పని జరగదు. నువ్వే స్వయంగా ఫైట్ చేసి నన్ను ఎత్తుకురావాలి బాబు. ఏమంటావు? చూద్దాం. నువ్వు నన్ను ఎత్తుకొస్తావు నాకు తెలుసు. ఈ ఏడంటూ నీదేనా? డౌటా? మరి మానికి ఓయన్స్ అని ఉంది. ఎంత ఇస్తున్నారా మనకి ఇంకడికి? 40% సీను. ఎక్కడి నుంచి వాడికి ఏం అక్కర్లేదు. 20% నాకు ఇస్తే చాలు. లేదన్నా, లడ్డన్ నన్ను చంపేస్తాడు. ఈ షాప్ కూడా నాకు దక్కదు. రే, షాప్ క్లోజ్ చేయి. ఎన్ని ఉన్నాయి వైన్ షాప్లు నీకు? 3 అన్నా. రెండు అన్నంటే ఏమనుకున్నారా? మానికే అనుకున్నావా? బెంగళూరు పద్మ రాలేదా? అందుకే బార్ ఇంత డల్గా ఉంది. ఎక్కడ బార్ షాప్? బెంగళూరు పద్మ రేపు బెంగళూరు పద్మ రాలేదనుకో నీకు నువ్వు బార్ షాపులు కరెక్ట్ ఉన్నాయా? అన్న బిజీ ఉన్నాడు, నేను మాట్లాడతాను. సీను, మాణిక్యవన్న గురించి నీకు పూర్తిగా తెలియదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. పోనీ అన్న, ఆ వైన్ షాప్ అయిపోయింది కరెక్టే అన్న. మనకి అంత తక్కువ అంచనా వేయద్దు. ఇన్నాళ్ళు మనల్ని ఏం చేయకుండా కామ్గా ఉండంటే అది వాడి వీక్నెసే కానీ మన గ్రేట్నెస్ కాదన్న. ఈ మధ్య పాలిటిక్స్లో తిరుగుతుండు, అందుకే సైలెంట్గా ఉండు. ఈ వైన్ షాప్ విషయంలో అనవసరంగా రెచ్చగొట్టామన్న. వాడు ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. ఖచ్చితంగా అటాక్ చేస్తారా? చేస్తాడు. అయితే పని చేద్దాం, ముందు మనం అటాక్ చేద్దాం. వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఏం నోరనేది? అటాక్ అన్నారు, అటాక్ చేస్తున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అటు వెళ్ళిపోతారేమన్నా. నరసింహనాయుడు రేంజ్ లో ఉంది. సూపర్ అన్న. కమాన్ పెద్దమ్మ తల్లి యుద్ధ మజాగా. దుర్ఘటన కొడుకేసండి.
బంతులను కొట్టేటోళ్ళకి తన్నటోళ్ళకి ఇంత పెద్ద ఫోటోలా, మనుషులను కొట్టేటోళ్ళకి ఇంత చిన్న ఫోటోలా? బంతుల కంటే మనుషులు చీప్ అయిపోయారు వీళ్ళకి. ఆ పేపర్ అనుకోండి. ఏమనుకుంటాడు అన్న అంటే? వాడి మీద రౌడీ షీట్ కూడా ఉంది. చాలా డేర్ కుర్రాడేంటి సార్, మాణిక్యాన్ని వచ్చిపోయి చేస్తే పబ్లిక్ లో పెట్టి కొట్టాడు. ఈ పని చేయగలరా? డెఫినెట్ గా చేస్తాడు, నా మీద నమ్మకం ఉంచండి. సిటీలో మాణిక్యానికి అప్పొచ్చినాడు ఒక్కడే. మాణిక్యానికి యాంటీ అంటే ఏదైనా చేసేస్తాడు. నన్ను నమ్మండి, మీ పని అయిపోతుంది. నువ్వు డేంజర్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నావు. దేనికైనా రెడీగా ఉండాలి, చంపడానికైనా చావడానికైనా. నువ్వేమాత్రం ఆయనకు అడిగేస్తున్నావు, నేను వీపీని అయిపోతాను. ఫుడ్కు లాటరీ కొడుతుంటే వాడిని తీసుకెళ్లి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేశాను. నమ్మకంగా ఉన్నాడని నా ప్రాపర్టీస్ వాడి పేరు మీద పెట్టాను. ఈ రోజు ఆ మాణిక్యవాడిని చూసుకుని మొత్తం నా ప్రాపర్టీస్కి ఎసరు పెట్టాడు. ఆ మాణిక్యానికి కావాల్సిన పొలిటికల్ ఫండ్స్ అంతా వీడే అరేంజ్ చేస్తాడు. అందుకే మాణిక్యం వీడి మీద ఏ కూడా వాళ్ళనవటం లేదు. అన్నీ ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. వాడు అడుగు తినాలి, సర్వనాశనం అయిపోవాలి. నా ప్రాపర్టీస్ నా దగ్గరికి రావాలి. నీకెంత కావాలి? మా 25 lakhs ఒప్పించేశాను. అన్న వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది, ఇచ్చాను. ఎరా క్వారీ అదేంటి నువ్వు బే? పర్లేదు బా, పెద్దగానే ఉంది. ఎంతైనా దుబ్బేసిందిగా. మా మీద మచ్చ డ్రెస్సింగా. ఎరా నీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది పెద్ద జాదుగడు అని. అని నేను జాబ్లో పెట్టుకున్నాడు రాడు. పెద్ద పెద్దలు అంతా చిన్న చిన్న తప్పులు చేస్తారట. అన్న చూసినావు అన్నతో ఫోటో దిగాడు. అన్నాడు రా అన్న. అన్న కదన్న మాణిక్యం గాడు. ఎరా ఇంకా మానికి గడితే ఫోటోలు తిరుగుతున్నారా మీరు? ఏంటి నీకు సపోర్టా? ఆడిని అడుగు నా గురించి, ఆడు బాగా తెలుసు. ఆడు కూడా మీ బాస్లోనే నన్ను పెట్టుకుని చిన్న తప్పు చేశాడు. నువ్వేంట్రా? రే ఆడు బయటికి లాగే, ఆడు ఫేస్ నచ్చలా. మీవాడేనా? సరే మ్యాటర్కి వస్తున్నా. ఈ దందా నేను డీల్ చేస్తున్నా. 1 weekలోగా ఆ ల్యాండ్స్ అన్ని ఆడికి అప్పగించాను. బౌలింగ్ ఎవరా? పటాన్. ఫైనల్స్ ఎప్పుడు? మండేనా? నెక్స్ట్ సండేలోగా మ్యాటర్ సెటిల్ అయిపోవాలి. లేకపోతే మండే ఫైనల్స్ చూడటానికి నువ్వు ఉండవు. అన్నా విన్నావు కదా, ఆ సీనుగాడు మనకు మండే దాకానే టైం ఇచ్చాడు. అలాగా అన్నా మన రేంజ్కి మార్తి కాదన్నా, స్కార్పియో ఉండాల్సిందే. చూడీ కోసం ఎంత ఇచ్చాను? ఆ మల్లారెడ్డి దగ్గర కష్టపడిన డబ్బులతో చిట్టి వేసుకున్నాం బాబు. పాడుకున్నాను కానీ డబ్బులు ఇమ్మంటే బాబు. ఎరా చెప్పు, ఏమన్నాడు? సినిమా మనిషిని చెప్పావా? చంపేస్తానని చెప్పిన కొడుకునే. ఎలా తయారయ్యావేంట్రా? నేనే పాపం చేశాను? అందరు పెంచినట్టే నిన్ను పెంచాను కదరా. మీ నాన్నంటూ కుమిలిపోతున్నారో తెలుసా? ఏమ్మా నీకేం పని లేదా? నా కొడుకే దొరికాడా మీకు? మీకు పోలీస్ స్టేషన్ లేవా? మీ పనులు మాత్రం మీరు చేయించుకోండి, బయటికి వెళ్ళి గుండా అనండి. నువ్వేమన్నావు? మీ కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కదా, రౌడీ షీట్ ఓపెన్ చేశారు కదా అన్నావు కదా నువ్వు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? మీ కొడుకుని మాత్రం ఇంట్లో పెట్టుకోండి, నా కొడుకేమో రౌడీ అవ్వాలి. వెళ్ళిపోండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కమిషన్ ఫోను. మచ్చ శ్రీనివాస్, సన్ ఆఫ్ మచ్చ బలరామ్.
ఏజ్ 22, రౌడీ షీటర్. నాకు ఒక ల్యాండ్ సెటిల్ చేయాలి, చేసి పెడతావా? ఏ చేయలేవా? సీరియసా సార్? యా. మామూలుగా అయితే 40% సార్, మనకైతే 20% చేద్దాం సార్. మాణిక్యం ఫ్రీగా చేస్తానన్నాడు. చేయించుకోండి సార్. వాళ్ళకైతే కేసులు అవి ఇవి ఉంటాయి కాబట్టి మీ హెల్ప్ ఏదో కావాలి. కేసులంటే? మర్డర్లు చేశారు కదా సార్. మర్డర్? అవును, ఈ మర్డర్స్ ఎందుకు చేస్తారా? అదే సార్ దందాలు. దందా? దందా ఎందుకు చేయాలి? ఎందుకేం సార్? మనీ, డబ్బు. మనీ, గుడ్ పాయింట్. అవును, ఈ డబ్బు ఎందుకు కావాలి మీకు? మీకు తెలియదేమో సార్, వాళ్ళకని వీళ్ళకని గ్యాంగ్ మెయింటైన్ చేయాలి కదా. గ్యాంగ్ మెయింటైన్ చేయాలి. అవును, అసలు మీ గ్యాంగ్ ఎందుకు కావాలరా? అవతలేడేసతే సార్, మీకు తెలియదేమో కానీ కొండలు కూడా భయం ఉంటుంది సార్. భయం, ఫియర్. ఇప్పుడు నువ్వు పొరపాటున మర్డర్ చేసావనుకో, అవతల వాడు ఏం చేస్తాడో నీకు భయం ఉంటుంది. సో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి గ్యాంగ్ కడతావు. గ్యాంగ్ మెయింటైన్ చేయాలంటే మనీ కావాలి, మనీ కావాలంటే దందా చేయాలి, దందా చేయాలంటే మళ్ళీ మర్డర్ చేయాలి. సో ఇట్ ఈస్ అ విషియస్ సర్కిల్. ఒకసారి ఎంటర్ అయ్యాక తిరగడం తప్పితే ఆగడం కష్టం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒక్కడివే తిరగవు, బయట ఉన్న వాళ్ళని కూడా లోపలికి లాక్కెళ్తావు. బయట వాళ్ళు అంటే ఎవరు? ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నీ శత్రువు ఇళ్లలో ఎవరినో ఒకటి నేసేస్తాడు, తట్టుకోగలవా? అరే యువర్ అ కిడ్, చిన్న పిల్లోడ్రా నువ్వు. చూడు, సరదాగా వచ్చావు, ఇట్స్ జస్ట్ అ ఫ్యాషన్. సరదాగా వెళ్ళిపో, అనవసరంగా లైఫ్ పార్ట్ చేసుకో. ఏంటి, 1 month టైం ఇస్తున్నాను, నీ మీద కేసులన్నీ తీసేస్తాను. నా మాట విను, వెళ్ళు. బై ది బై, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఛాన్స్. ఇంకో ఛాన్స్ ఉండదు. నేను నిన్ను మళ్ళీ ఇలా కలవకూడదు. నెక్స్ట్. బాగా సెటిల్ అయినట్టున్నావు. ఆ చైన్ సెట్ చేసుకో. దందలు బాగా నడుస్తున్నాయా? నువ్వు నాకు ఆపోజిట్ అనుకుంటున్నావా? కుమారి యాదవ్ని చంపేస్తానన్నావట. అసలు చావంటే ఏందో తెలుసురా నీకు? ఒకడు నీ చేతిలో చచ్చిపోవడం అంటే తెలుసా? చచ్చిపోయేటోని కండ్లల్ల భయం ఎప్పుడైనా చూసావా? పో, చూసిరా, అప్పుడు నువ్వు నా ఆపోజిట్ని ఒప్పుకుంటాను. నిన్ను ఇడిచిపెడతా అనుకోకు. ఇక్కడ పగలు ప్రతీకారంలో ఉంటావు. బ్యాలెన్స్ చేయడమే ఉంటుంది. నాకు లాస్ జరిగితే నీకు లాస్ జరుగుతుంది. సుబ్బు, ఏంటి లవ్వా? చెప్పే.